తీసుకున్నారు. అంత మాత్రమే కాక తను ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు అన్ని విషయాల్లో. కమింగ్ టు చర్చ్ యాక్టివిటీస్లో కూడా సండే స్కూల్ సూపరింటెండెంట్గా తను ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు. చర్చ్ కమిటీ మెంబర్గా ఉంటారు. ఇంకా సండే స్కూల్ సాంగ్స్ రాయటము, కంపోజ్ చేయటము, మ్యూజిక్ కంపోజ్ చేయడము, వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ తనకుంది. మరి తన భర్త వచ్చేసి ఎం అగస్టిన్ గారు. తనకు 2 పిల్లలు, అజయ్ డానియల్ ప్రకాష్ అని ఒక బాబు, అక్సా హిమవర్ష అనేటువంటి పాప, వాళ్ళిద్దరు ఉన్నారు. తను ఇంకా ఎన్నో గొప్ప శిఖరాలను అధిరోహించాలని, ఇంకా తనకున్నటువంటి ఇంకా 2 years సర్వీస్లో ఇంకా తన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. మరి ఈ విధంగా మా 1979-80 బ్యాచ్ వాళ్ళము 2022వ సంవత్సరము మేమందరము సూజన్ యొక్క ఆధ్వర్యంలో ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఆ గ్రూప్ 23 మాధవి అండ్ సూజన్, వీళ్ళ ముగ్గురి కోఆపరేషన్ తోటి ఈ 1979-80 10th క్లాస్ బ్యాచ్ అనేటువంటిది గ్రూప్ ఫామ్ అయింది. అప్పటి నుంచి ఈ గ్రూప్ చాలా యాక్టివ్ గా ఉంది. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే లాస్ట్ మంత్ డిసెంబర్ 22వ తారీఖున ఆస్ట్రేలియా నుంచి లీలా, మాధవి వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు కలుసుకున్నాము. విదిన్ షార్ట్ పీరియడ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కలుసుకుంటున్నాము. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. ఈ విధంగా ఇంకా ఎన్నో సమ్మేళనాలు, మీటింగ్స్ లో గ్యాదర్ అవ్వాలని, ఇంకా సంతోషంగా అబౌవ్ 60 రీచ్ అవుతున్నాం అందరం. కాబట్టి ఇటువంటి గెట్ టుగెదర్స్ మనల్ని చాలా యాక్టివ్ గా ఉంచుతాయి. కాబట్టి మనం అట్లీస్ట్ ఇప్పుడన్నా ఈ విషయం తెలుసుకుందాం అన్నమాట. ఏంటంటే ఫ్రెండ్స్ తో కలవడం అనేది